బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. బీజేపీలో బీసీలను ఎదగకుండా చేస్తున్నావంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పలు చోట్ల బ్యానర్లు ఏర్పాటు చేశారు. బండి సంజయ్, ఎంపీ అరవింద్ మధ్య ఈటెల చిచ్చు పెడుతున్నారని, బీజేపీలో బీసీలను ఎదగకుండా చేస్తున్నావని కొందరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఇవి ఎవరు ఏర్పాటు చేశారనే చర్చ జరుగుతోంది. బీజేపీలో ఉంటూనే బీఆర్ఎస్ తో ఎలా దోస్తీ కడతావంటూ నిలదీశారు. పార్టీ కోసం పనిచేసే వారిని కాదని భజన బృందాలను ప్రోత్సహిస్తున్నారంటూ వివిధ రకాల విమర్శలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీజేపీ ఎంపీ ఈటెలను విమర్శిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈటెల చిచ్చు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ లో కాంటాక్ట్ లో ఉన్నారు అంటూ కూడా ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, హైదరాబాద్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేల్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు బీజేపీలో కలకలం రేపుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే సొంత పార్టీ నేతలే ఈ ఫ్లెక్సీలు వేశారు అన్న తరహాలోనైతే ఈ ఫ్లెక్సీలు వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎవరేశారు అనే దాన్ని మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నేతల మధ్య ఉన్నటువంటి గ్యాప్ను వినియోగించుకొని ఈ తరహా ఫ్లెక్సీలు ఏమైనా ఏర్పాటు చేశారా అన్న చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఈటెల రాజేందర్ పైన అయితే ఈ ఫ్లెక్సీల్లో, ఈ బ్యానర్లలో తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. నువ్వు బీజేపీకి చేసిందేంటి అంటూ కూడా ఫ్లెక్సీల్లో రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. బీజేపీలో చేరిన నాటి నుండి బీసీలను ఎదగకుండా చేస్తున్నావు, బండి సంజయ్ అధ్యక్ష పదవి నుండి తప్పించడానికి కారణం నువ్వు కాదా, అటు అరవింద్ మధ్యలో సంజయ్ మధ్యలో చిచ్చు పెడుతున్నది నువ్వు కాదా అంటూ కూడా ఈ ఫ్లెక్సీలలో ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రూపులు కడుతున్నావు, ఎదుటివారి ఎదుగుదలను ఓర్వట్లేదు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిత్యం అసంతృప్తితో పార్టీని ఇబ్బంది పెడుతున్నావు, పార్టీ కోసం పనిచేసే వారిని కాదని మీ భజన బృందాలను ప్రోత్సహిస్తున్నావు అంటూ కూడా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనేది మాత్రం ఇప్పుడు ఇటు బీజేపీలోనూ అదేవిధంగా పొలిటికల్ సర్కిల్లోనూ ఇతర పార్టీలను కూడా పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆ ఫ్లెక్సీలను గమనించినట్లయితే ఆ ఫ్లెక్సీలను ఎవరు రాశారనే దాన్ని బట్టి చూస్తే సొంత పార్టీ నేతలే ఈ తరహా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న అనుమానాలు కలిగే విధంగానైతే అవి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎవరు ఏర్పాటు చేశారనే దానిపైన పూర్తిస్థాయి స్పష్టత అయితే లేదు. ముఖ్యంగా కూకట్పల్లి ఆ పరిసర ప్రాంతాల్లో ఇటు మెట్రో పిల్లర్స్ కానీ అదేవిధంగా ఏదైతే స్కై వాక్లు ఉంటాయో ఆ స్కై వాక్లకు కానీ ఏర్పాటు చేసినటువంటి అయితే పరిస్థితి, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లకు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే దానిపైన బీజేపీ నేతలు కూడా ఆరా తీస్తున్నారు. ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, దీనికి ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఏందన్న దానిపైన కూడా ఆరా తీస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటికే బీజేపీలో ఉన్నటువంటి నేతల మధ్య కొంత గ్యాప్ అనేది ఉంది అన్నది ఎవరు కాదనని సత్యం. ఇటు ఈటెల రాజేందర్, బండి సంజయ్ మధ్య చాలా రోజుల నుండి కూడా పట్టుబట్టి చేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. ఇక్కడికి వెళ్ళిన నేతలు అక్కడికి వెళ్ళరు, అక్కడికి వెళ్ళి సంజయ్ని ఫాలో అయిన నేతలు ఈటెల రాజేందర్ దగ్గర గారు, ఈటెల రాజేందర్ ఫాలో అవుతున్న నేతలు సంజయ్ దగ్గరికి పోరు. ఈ మధ్యలో కొంత అరవింద్కు సంజయ్కి మధ్య గ్యాప్ ఏర్పడుతుందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నట్టు నేపథ్యంలో ఇటు ఈటెల రాజేందర్ చాలా సందర్భాల్లో నిజామాబాద్కి వెళ్ళడం, అరవింద్ తోటి వేదికలు పంచుకోవడం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఇటు సంజయ్ అరవింద్ మధ్యలో గ్యాప్ పెంచుతున్నారన్న విమర్శలు ఈ ఫ్లెక్సీలలో వచ్చినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలను మరింత పెంచడానికి, వాటిని తారస్థాయికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో గిట్టని వారు ఎవరైనా చేశారా అన్న చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఫ్లెక్సీల ఏర్పాటుకు గల కారణాలు ఏందన్నది మాత్రం పార్టీ నేతలు, పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నారు. ఇతర పార్టీలకు సంబంధించిన వారే ఎవరైనా ఏర్పాటు చేస్తారా, లేకపోతే సొంత పార్టీ వారే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తారా అన్న దానిపైన కూడా చర్చ అయితే నడుస్తుంది. మొత్తంగా ఈటెల రాజేందర్పై ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అయితే రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇటు బీజేపీలోనూ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే అజయ్, ఈ ఫ్లెక్సీలు ఏ సమయంలో ఏర్పాటు చేశారో ఏమైనా తొలగించడం కానీ, ఆ వార్తల్ని ఖండించడం కానీ ఏమైనా జరిగిందో? ఎస్, మనం చూసుకోవచ్చు. ఇప్పటికే ఆ ఫ్లెక్సీలను అన్నిటిని కూడా తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాత్రి పూటనే ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్టుగా
మనకు తెలుస్తుంది. ఏర్పాటు చేసిన వెంటనే వాటికి సంబంధించినటువంటి వీడియోలు, ఫోటోలు తీసి వాటిని సోషల్ మీడియాలో కూడా వైరల్ చేసినటువంటి పరిస్థితి. ఈ అంశాలను ఇటు ఇప్పటికే ఏదైతే అరవింద్ ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూడవచ్చు. ఈటెల రాజేందర్ బండి సంజయ్ మధ్యలో ఈటెల రాజేందర్ బండి సంజయ్ అరవింద్ మధ్యలో గ్యాప్ పెంచుతున్నారంటూ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు అవాస్తవం. రాజకీయాలంటే హుందాగా ఉండాలి, రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదు, ఏమైనా ఉంటే నేరుగా మాట్లాడాలి తప్ప ఈ తరహా రాజకీయాలు చేయడం సరైంది కాదంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఖండించినటువంటి పరిస్థితి మనం కనబడుతుంది. ఈ ఫ్లెక్సీల ఏర్పాటు వెనుక ఎవరున్నా కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు సరైంది కావంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి సందర్భం మీద చూడవచ్చు. థ్యాంక్ యూ అజయ్ ఫర్ ద అప్డేట్స్.